వస్తుందా? సో హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు జంప్లాస్ట్ ప్లాస్టరింగ్ డెమో ఇవ్వడం జరిగింది ఈరోజు అల్కాపూరిలో. సో మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట, వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్ బ్రిక్స్ కనబడుతున్నాయి కదా, సో ఈ రెడ్ బ్రిక్స్ పైననే డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసామన్నమాట. సో వాటర్లో బాగా మిక్స్ చేసుకొని లెవెల్స్ చూసుకొని మనకి ఎంతైతే కావాలో సో దాన్ని బట్టి లెవెల్స్ని బట్టి సో మనం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదే మనము సిమెంట్, ఒకవేళ సిమెంట్ కలపాలా, దాంట్లో ఇసుక వేయాలా, సో బాగా మిక్స్ చేసుకొని చేయాలా, చేసిన తర్వాత క్యూరింగ్ పెట్టాలి, ఇదంతా వర్క్ ఉంటుంది. సో ఇది జెమ్ ప్లాస్టరింగ్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వేసిన తర్వాత మనకి ఎలాంటి క్యూరింగ్ చేసిన అవసరం లేదు. వేసిన ఒక 2-3 గంటలలో ఇదంతా మనకి అంతా ఆరిపోతుంది ఇది. సో ఒక 1 వీక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో మొత్తం స్టాండర్డ్గా రెడీ అయిపోయి బాగుంటుంది. అసలు ఎట్లాంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు, క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్స్టీరియరే కాదు, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండింటికి ఇదే మెటీరియల్ వేయచ్చు అనమాట. సో ఇది వాడడం వల్ల మనకి ఇట్లా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట, కెమికల్ కాదు, ఇదంతా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇంపోర్ట్ చేస్తాం మనం ఇరాన్ నుంచి. సో మా కంపెనీ వచ్చేసి స్కైలార్క్ అనమాట. సో నేను మార్కెటింగ్ మొత్తం హైదరాబాద్ అంతా చూసుకుంటాను. సో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్గా మేమే దగ్గరుండి, సో కంపెనీ మేమే దగ్గరుండి, దీంట్లో మొత్తము స్కిల్ లేబర్స్ ఉంటారు అనమాట ఈ వర్క్ చేయడానికి. సో మెటీరియల్, సో లేబర్స్ అండ్ లోడింగ్ అన్లోడింగ్ అంతా మాదే బాధ్యత. సో ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మనం 75 రూపీస్ చార్జ్ చేస్తున్నామండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో ఇది వాడడం వల్ల మనకి గోడలకి క్రాక్స్ కానీ, ఫంగస్ కానీ, సో మూలలు కొట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో అంతా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలాగే వదిలేసినా పర్వాలేదు, మాకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే అది మన చాయిస్. అది మన పర్సనల్ లైఫ్ కోసం మన ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ఇది మన చాయిస్ అనమాట. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లైట్ చూసుకుంటే మీరు అంతా ఇట్లా ఈ విధంగా మొత్తం మీద ఫినిషింగ్ ఉందన్నమాట. ఓకేనా? సో జిప్లమ్ ప్లాస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ. సో మీకు ఇక్కడ 30% అనేది కూడా బడ్జెట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు లేబర్ ఉండట్లేదు, సో కంపెనీ లేబర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు సిమెంట్, ఇసుక. సో మీరే ఒక ఎస్టిమేషన్ వేసుకోండి, 75 రూపీస్ ఎస్ఎఫ్టీ అంటున్నా, విత్ మెటీరియల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ విత్ ప్రోడక్ట్ తోటి. సో మీరు బయట నార్మల్గా గోడలు కట్టినాక ఎవరితోనైనా కంపేర్ చేసుకోవచ్చు, ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో మనకు అక్కడికి ఇసుక ఎంత పడుతుంది, మనకు సిమెంట్ ఎంత పడుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, మళ్ళీ క్యూరింగ్కి 14 days పెట్టాలి మీరు నార్మల్గా అయితే. సో ఇది ఏమీ అవసరం లేదు, క్యూరింగ్ కూడా అవసరం లేదు. సో ఇదంతా మనకి ఇది తీసేసుకుంటే, ఖర్చులను తీసేసుకుంటే మేజర్గా ఇక్కడ మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనీ సేవ్ అవుతుంది. ప్రోడక్ట్లో కూడా చాలా దమ్ ఉంది. మీరు ఇట్లా టచ్ చేసేటట్టు చూసుకుంటే చాలా అంటే వెరీ స్మూత్ అండి, చాలా స్మూత్ ఉంది. సో ఇదందరూ మీరు వాడండి, మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్. ప్రతి ఇంటికి ఈ రోజుల్లో మనం ఇది వాడాల్సిందే. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.